హాస్టల్లో రాష్ట్ర ప్రభుత్వం చదువుకునేటువంటి పిల్లలకు విద్యకు వైద్యానికి ప్రాధాన్యతనివ్వాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో హాస్టల్స్ అన్నిటికి కూడా మెస్ ఛార్జీలు పెంచి 40% మెస్ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ అందరూ కూడా జిల్లా కలెక్టరు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు సందర్శించి హాస్టల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిష్కరించాలని ఈ ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో మనము గతంలో మనం హాస్టల్ తిరిగాం. ఈరోజు కూడా మీ యొక్క హాస్టల్కు రావడం జరిగింది. మీరు దీని సందర్భంగా అందరికి కూడా అధికారులకి మీకు మీ యొక్క హాజరైనటువంటి పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఇక్కడ హాస్టల్లో చదువుతున్న పిల్లలు ఈ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు. మీకు ఎలాంటి లోటు వచ్చినా మీ తల్లిదండ్రుల కంటే మిన్నగా ఈ ప్రభుత్వము బాధ్యత తీసుకొని మీకు ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లా కలెక్టర్తో పాటు మేము అధికారులందరము కూడా మీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ భవిష్యత్తును మీ తల్లిదండ్రులు కాయా కష్టం చేసి ఏదైతే మిమ్మలను బాగా మా పిల్లలు ప్రయోజకులు కావాలి, మంచి స్థానంలో ఉండాలని మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఒక గోల్, ఒక లక్ష్యం, నేను ఒక కలెక్టర్ని కావాలి, నేను ఒక ఐపీఎస్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక ప్రొఫెసర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలి, ఒక ఉపాధ్యాయునిగా కావాలి, లేకపోతే ఒక ప్రజాసేవకుడిగా ఉండాలి, ఒక డాక్టర్గా కావాలని ఒక గోల్ను మీరు ఎంచుకోండి. మీరు గోల్ని ఎంచుకోవాలి. ఈరోజు గోల్ని ఎంచుకొని మీకు ఏ లోపం లేకుండా ఈరోజు ఈ హాస్టల్లో మేము మర్చిపోయినాం. జిల్లా కలెక్టర్ గారు మేమిద్దరం మాట్లాడుకున్నాం. కాంపౌండ్ వాల్ రేజ్ చేస్తాం, గేట్లు కూడా పెంచుతాం, గ్రౌండ్ వాటర్ లెవెలింగ్ చేస్తాం. మేము కలెక్టర్ గారికి కోరగానే ఈరోజు చలికాలము నేను శాంపేట హాస్టల్లో 1800 మందికి దుప్పట్లు పంపిణీ చేసినప్పుడు హాస్టల్ పిల్లలందరూ కూడా, సార్ మేము సన్నీళ్ళు పోసుకోబుద్ధి అయితే లేదు, ఒక 2 రోజులకోసారి 3 రోజులకోసారి స్నానం చేస్తే మాకు దురదొస్తుంది, మాకు వేడి నీళ్ళు కావాలని చెప్పడంతో కలెక్టర్ గారికి చెప్పాం. మేము ఈరోజు మీకు వేడి నీళ్ళ కొరకు హాట్ వాటర్, అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందని డైనింగ్ హాల్లో ఉంది. ఆ డైనింగ్ హాల్లో ఉన్న వాటర్ ప్లాంట్ను కూడా షెడ్ కొరకు కూడా మేము నిధులిచ్చి ఆ షెడ్డులో వాటర్ ప్లాంట్ పెట్టించి ఆ యొక్క గ్రౌండ్ లెవెలింగ్ కూడా చేయించేసి సెంటర్ లైటింగ్ కూడా మీకు చదువుకోవటానికి రాత్రిపూట లైటింగ్ లేదు, ఆ సెంటర్ లైటింగ్ను కూడా మీకు పెట్టించి కాంపౌండ్ వాల్ రేజ్ చేసి మీకు అన్ని రకాలుగా వసతులు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వము మరి అధికారులుగా ప్రజాప్రతినిధిగా మేము తీసుకుంటామని అయితే మీరు మా ఈ ప్రభుత్వము లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి